Hi, hello everyone. Namaste to all our subscribers and those who are watching this video now. ఫ్రెండ్స్, మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్లో 44,000 పోస్టులకు సంబంధించి 44,228 పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. వేకెన్సీస్ భారీగా ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ కూడా లేదు. మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో తెలుగు రాయడం తెలిసినటువంటి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు, జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా, మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకొని తక్కువ ఏజ్లో తక్కువ క్వాలిఫికేషన్తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకున్నటువంటి అవకాశం ఏంటంటే చూడండి, మనకి ప్రజెంట్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ జాబ్ పొందడం అంటే జస్ట్ వాలంటీర్ జాబ్ ఫర్ 5,000 రూపీస్ పోస్ట్నే తీసుకున్నట్లయితే ఎంతో కాంపిటీషన్, ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకు. మరి ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామినేషన్ ఫీజు ఎంత, శాలరీ ఎలా ఉంటుంది, తర్వాత ఈ జాబ్ వచ్చిన తర్వాత ఈ రోల్ అనేది ఎలా ఉంటుంది అనే కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బట్ బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా మీకు గనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మరియు సందేహాలని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం, డాక్ సేవక్స్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ www.indiapostgdsonline.gov.in ఇక్కడ ఉంది, ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎవరికైతే విల్లింగ్ ఉందో వారు అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ మీరు చూసిన తర్వాత పోస్ట్కి అయితే అప్లై చేయండి. అండ్ రిజిస్ట్రేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్: రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ 15th జూలై 2024 నుంచి 5th ఆగస్ట్ 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇవాళే స్టార్ట్ అయింది. టైం ఉంది కదా అని ఆలస్యం చేయకుండా, తర్వాత ఆన్లైన్ టెక్నికల్ ఇష్యూస్ అనేది ఉండొచ్చు కాబట్టి విల్లింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. అండ్ ఎడిట్ అండ్ కరెక్షన్ విండోకి సంబంధించిన డేట్స్ 6th ఆగస్ట్ 2024 నుంచి 8th ఆగస్ట్ 2024 వరకు ఇచ్చారంటే మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా కరెక్షన్స్ చెయ్యాలి అనుకుంటే ఈ డేట్స్లో మనం కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. అండ్ దెన్ సర్వీస్ కండిషన్స్ అండ్ బ్రీఫ్ జాబ్ ప్రొఫైల్ అండ్ రెసిడెన్స్ అండ్ అకామిడేషన్. జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి రోల్ అనేది ఎలా ఉంటుంది. ఫస్ట్ జాబ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం సంబంధించిన రోల్ చూసుకున్నట్లయితే డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్. బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో డే టు డే ఆపరేషన్స్ అన్నీ కూడా, అంటే ఎలాంటి వర్క్స్ అయితే ఉంటాయో అవన్నీ మనం పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇన్సూరెన్స్ ఇంకా పోస్టల్కి సంబంధించిన మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ గురించి సర్వీసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ in the BOs other than single-handed, the BPMs may be assisted by ABPMs. వాళ్ళ కొలీగ్స్తో కలిసి వర్క్ చేయాల్సి అనేది ఉంటుంది. ఏబిపిఎంస్తో కలిసి వాళ్ళు చేయాల్సిన వర్క్స్ను కూడా, మెయిల్స్ ఇవన్నీ కూడా చేయాల్సి అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం, దీని కూడా సేమ్ ఉంటుంది. అయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అసిస్టెంట్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సెలవు పెట్టినా లేకపోయినా అలాంటి సిచ్యువేషన్లో ఆ రోల్ని కూడా వీళ్ళే ప్లే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ డాక్ సేవక్. డాక్ సేవక్ పోస్టులకు సంబంధించి సేల్ ఆఫ్ స్టాంప్స్, స్టేషనరీ, కన్వీన్స్ అండ్ డెలివరీ ఆఫ్ మెయిల్ అట్ డోర్ స్టెప్స్. చూడండి, సేల్ ఆఫ్ స్టాంప్స్, స్టేషనరీ, కన్వీన్స్ అండ్ డెలివరీ ఆఫ్ మెయిల్స్ అట్ డోర్ స్టెప్స్ వీళ్ళ వర్క్ అనేది
ఇలా ఉంటుంది. అండ్ వీళ్ళు కూడా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అసిస్టెన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎమాల్యుమెంట్స్ అండ్ అలవెన్సెస్. ఇక్కడ సాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి 12,000 నుంచి 29,380 రూపీస్ వరకు శాలరీ అనేది, ఇది బేసిక్ పే. అలవెన్స్లు అనేది ఉంటుంది. అన్ని అలవెన్స్లు కలుపుకొని స్టార్టింగ్ శాలరీ 25,000 రూపీస్ వరకు ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఏబిపిఎం లేదా డాక్ సేవక్స్కి సంబంధించి బేసిక్ పే 10,000 నుంచి 24,470 రూపీస్ వరకు ఉంటుంది. అయితే ఇందులో మనకు ఇయర్లీ ఇంక్రిమెంట్స్ అనేది ఉంటుంది. 3% యాన్యువల్ ఇన్కమ్ అనేది పే చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిటేషన్స్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ ఈజ్ 40 ఇయర్స్. సో 18 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క క్యాస్ట్ కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఉంటుంది. ఇది మనకి యూజువల్గా అన్ని పోస్టులకి కూడా మ్యాక్సిమం సిమిలర్గా ఉంటుంది. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్, ఓబీసీ అభ్యర్థులకు 3 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అభ్యర్థులకి నో రిలాక్సేషన్. వీళ్ళు ఓసీ అభ్యర్థులు, బట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. అండ్ పీడబ్ల్యూడి ఫిజికలీ డిజేబుల్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ వరకు ఉంటుంది. అండ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ 13 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్ ఉంటుంది. డిసేబిలిటీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, జస్ట్ 10th క్లాస్ మెట్రిక్యులేషన్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ అయితే ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్తో పాటు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్. ఇప్పుడు మనకు ఏ జాబ్ అయినా కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ. సో దీనికి సంబంధించి కూడా బీపీఎం అండ్ ఏబిపిఎం పోస్టులకు సంబంధించి కూడా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అంటే సైకిల్ తొక్కడం తెలిసి ఉండాలి. ఇవైతే మ్యాండేటరీ. అండ్ అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. అండ్ రిజర్వేషన్స్. ఈ పోస్ట్లో రిజర్వేషన్స్ అనేది మనకి రిమైనింగ్ పోస్టులకు ఎలా అయితే ఉంటాయో దీనికి కూడా అదే విధంగా ఉంటుంది. అండ్ సెలెక్షన్ క్రైటీరియా, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, సెలెక్షన్ క్రైటీరియాకి ఇక్కడ ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూస్ కానీ లేదు. సో మనం హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అయితే మరి ఇక్కడ సెలెక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ లేకుండా అంటే మెరిట్ బేసిస్లో ఉంటుంది. మనకి మెట్రిక్యులేషన్ 10th క్లాస్లో మార్క్స్ని బేస్ చేసి పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ గ్రేడ్స్, కొన్ని సెంట్రల్ సిబిఎస్ఈ సిలబస్లో గ్రేడ్స్ ఉంటాయి కదా 10th క్లాస్లో, దాన్ని ఇలా కంపేర్ చేసి ఎవరికైతే హైయెస్ట్ గ్రేడ్స్ లేదా స్టేట్ బోర్డ్ అయితే మార్క్స్ ఉంటుంది, హైయెస్ట్ మార్క్స్ వచ్చుంటాయో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళైతే తప్పకుండా అప్లై చేయండి, మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, హియర్ వీ హ్యావ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అప్లికెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరూ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. లెట్ us see రిజిస్ట్రేషన్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తీసుకున్నట్లయితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మన దగ్గర ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ మరియు డాక్యుమెంట్ విషయానికి వస్తే మొబైల్ నంబర్ టు బి వెరిఫైడ్ త్రూ ఓటీపీ అండ్ ఈమెయిల్ ఐడి టు బి వెరిఫైడ్ త్రూ ఓటీపీ, ఆధార్ నంబర్ ఇఫ్ అవైలబుల్, information about the board and year of passing the matriculation, that is 10th class, and scanned photo and signature. ఇవన్నీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే మీరు ఆఫ్టర్ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఈ ఇంటిమేషన్ అనేది త్రూ SMS అండ్ మెయిల్ ద్వారా మాత్రమే వస్తుంది. ఎలాంటి ఫోన్ కాల్స్ కూడా రాదు. కాబట్టి మీరు కరెక్ట్గా ఉండే
మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి అండ్ డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఇవ్వండి. దట్ ఈస్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ద ఎగ్జామినేషన్, 10th క్లాస్ పాస్ అయిన ఇయర్ అండ్ మార్క్స్, ఇవన్నీ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. అండ్ స్కాన్డ్ ఫోటో కూడా రీసెంట్ ఫోటోని మీరు స్కాన్ చేసి అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేయండి. అండ్ సిగ్నేచర్ని కూడా మీరు స్కాన్ చేసి ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ఫీ కూడా దీనికి చాలా తక్కువగా ఉంటుంది. జస్ట్ 100 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాలి. అండ్ SC, ST అండ్ PWD అభ్యర్థులకి ఎలాంటి ఫీజు కూడా లేదు. ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వబడుతుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, ఇది కూడా మనకి ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, దాని సైజ్ ఎంత ఉండాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి క్లియర్గా మొత్తం డీటెయిల్స్ కూడా చదవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు స్టేట్ వైడ్ ఉన్న లాంగ్వేజెస్, ఏ లాంగ్వేజ్ మనకనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వేకెన్సీస్ రోస్టర్ వైజ్, రిజర్వేషన్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే 1335 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ తీసుకున్నట్లయితే 981 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక అభ్యర్థి 2-3 వేకెన్సీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫైనలీ వాళ్ళకి ఏది సూటబుల్ అయితే ఆ ప్లేస్లో జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ సొంత గ్రామంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం పొందే అవకాశం ఉంది కాబట్టి అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.